హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శిరీష. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను మీకు ఇడ్లీ రవ్వ వడ చేస్తున్నానండి. ఈ ఇడ్లీ రవ్వ వడ కోసం నేను ఒక కప్పు మినపప్పు నానబెట్టుకుని శుభ్రం చేసుకుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇది మనం మిక్సీ జార్లో వేసుకుని ఆడేసుకుందామండి. మిక్సీ జార్లో చాలా బాగా వస్తుంది రవ్వ వడ. దానికోసం మిక్సీలో పప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకుని ఆడేసుకున్నామంటే మనకి లూజ్ అవ్వకుండా అనేది ఉంటుంది. చూస్తున్నారా, కొద్దిగా వాటర్, కొంచెం బాగా తక్కువగా వడ కాబట్టి కొద్దిగా బ్యాటర్ అనేది గట్టిగా ఉండాలి. కొద్దిగా వాటర్ వేసి ఆడేసి పక్కన పెట్టేసుకోవడమే. ఒక కప్పు మినపప్పు కాబట్టి నేను వచ్చేసి హాఫ్ కప్పు నూక తీసుకున్నానండి. హాఫ్ కప్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం పర్వాలేదు, బాగుంటుంది. ఆ రవ్వలో వాటర్ వేసి నేను వాటర్ వంపేసి శుభ్రం చేసుకుని ఆ రవ్వని పిండి తీసుకుంటున్నానండి ఒక బౌల్లోకి. అలా రవ్వ పిండేసి బౌల్లోకి తీసుకున్న తర్వాత చూస్తున్నారా, ఆ రవ్వ పిండి తీసుకోవాలి. అలాగే దీనికి ఒక 2 ఆనియన్స్ అండ్ 3 మిర్చి పడుతుందండి. మిర్చి కారం లేకపోతే ఒక 4 కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారా, అలా రవ్వ అంతా పిండేసి నేను ముందే ఆనియన్స్ అనేది కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చూస్తున్నారా, ఆనియన్స్ మిర్చి ఇందులో వేసేసి ఇందాక మనం మిక్స్ ఆడేసాం కదా మనం వడ పిండి, అది ఇందులో వేసేసి మనం బ్యాటర్ రెడీ చేసుకోవడమేనండి. ఇలా వేసుకోవడం ద్వారా మీకు ఇడ్లీ రవ్వ వడ అనేది చాలా టేస్ట్, చాలా బాగుంటుందండి. ఈ రవ్వ వేయడం వల్ల వడ మీకు చాలా క్రిస్పీ వస్తుంది, చాలా బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ మీకు టిఫిన్ కింద ఇందులో పల్లీ చట్నీ అవనివ్వండి, కొబ్బరి చట్నీ అవనివ్వండి, అల్లం చట్నీ అవనివ్వండి, చాలా బాగుంటుంది దేంతో అయినా సరే. అలాగే మిక్స్ నేను చూసారా, నేను మిక్సీలో వడపిండి అనేది ఎంత సాఫ్ట్గా ఆడేసానో, కొద్దిగా సాఫ్ట్గానే ఆడండి. కొద్దిగా బరక అనేది వద్దు, బాగా సాఫ్ట్గా ఆడేసుకున్నా సరే మీకు వడ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారా, మనం అలా కలిపేసుకుని ఇవన్నీ కలిసేటట్టుగా మనం కలిపేసుకోవడమే. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ బ్యాటర్ అనేది మీకు కొద్దిగా లూజ్గా అని అనిపిస్తే కనుక ఇందులో మీకు ఇడ్లీ రవ్వ అనేది ఉంటుంది కదా, మనం ఇందాక నానపెట్టి వేసాము, అది కొద్దిగా పొడిది డ్రైది మనం ఇందులో వేసుకోవచ్చండి. డ్రైది వేయడం వల్ల మీకు ఈ ఆనియన్స్ ద్వారా వచ్చిన వాటర్ కానీ, లేదంటే కొద్దిగా మినపప్పు అనేది కొద్దిగా లూజ్ ఉన్న బ్యాటర్ అనేది కొద్దిగా గట్టి పడుతుందండి. వడ వేసుకోవడానికి కరెక్ట్గా సారిపోతుంది. ఇంకా మిగిలిన ఆనియన్స్ కూడా నేను ఇందులో వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా మనం కలిపేసుకుని మనం వడ వేసుకోవడానికి రెడీ చేసుకోవడమే. అలాగే ఒక సైడ్ బాండీ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ మరిగిందండి. అందులో ఇంకా వడ వేసేసుకోవడమేనండి. చూసారా, అలాగా ఈ వడ ఎలా వేయాలి ఏంటనేది మీకు చూపిస్తున్నాను. మామూలు గారి కన్నా ఇది కొద్దిగా లావుగా వేసుకోవాలండి. దానికోసం ఏంటంటే పాలిథిన్ కవర్ కానీ పాల కవర్ కానీ తీసుకోండి. చూస్తున్నారా, ఏదైనా సరే అరిటాకున్నా సరే అలా తీసుకుని మనం గారి అయితే ఎలా వేసుకుంటామో, కాకపోతే ఏంటంటే గారి కన్నా కొద్దిగా ఉండ సైజు కొంచెం పెద్దది ఉండాలండి. అది మీకు ఇది లావుగా వేస్తున్నాం కదా, వేగుతుందో వేగదో అని అనుకోవద్దు, చాలా బాగా వేగుతాయండి లోపల వరకు. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. కొద్దిగా పెద్ద సైజు ఉండ తీసుకున్నాను, అలా కొద్దిగా ఒత్తాను, కొద్దిగా వాటర్లో డిప్ చేసి ఫింగర్ ద్వారా మిడిల్ చిన్న హోల్ పెట్టాను, వెంటనే అలా వేసేసాను. ఇవి మనం ఆ పాలిథిన్ కవర్ లేకపోయినా సరే మనం చేతితో కూడా మనం ఈ వడ అనేది వేసేసుకోవచ్చండి. చాలా ఈజీగా త్వరగానే వచ్చేస్తాయి. మీకు ఏంటంటే అలా వచ్చో రాదో అనేసి నేను ఈ కవర్తో చూపించాను. ఇవి చాలా క్రిస్పీగా, టేస్టీగా మార్నింగ్ టైంలో, అంటే డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి కొంచెం తగ్గించి వాడుతూ ఉండండి. కానీ మీరు రొటీన్గా అస్తమాను ఇడ్లీ, దోశ ఇలా చేసి కన్నా మధ్య మధ్యలో ఈ వడ చేసి పెట్టడం వల్ల చాలా బాగుంటుందండి. చూసారా ఎలా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. కంపల్సరీ ఒకసారి అనేది మీరు ట్రై చేసి చూడండి. అలాగే నా ఛానల్ ఇదే మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ టచ్ చేయండి, అలానే నోటిఫికేషన్ టచ్ చేయడం ద్వారా మీకు నేను చేసిన ప్రతి వీడియో వెంటనే నోటిఫికేషన్ అనేది అందుతుంది. ఈ రవ్వ వడ అనేది చాలా టేస్టీగా, చాలా బాగుంటాయండి. మీకు నచ్చిన చట్నీతో దీన్ని ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చింది కూడా నాకు కామెంట్ చెప్పడం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, బాయ్.